సమాజాన్ని జాగృతం చేసేవి పత్రికలు మాత్రమే. పత్రికా కథనాలు, ముఖ్యంగా పరిశోధనాత్మక రిపోర్ట్లు ఇటు ప్రభుత్వం, అటు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ద వైట్ జర్నలిస్టు సుకన్య శాంత ఖైదీల హక్కులపై పరిశోధించి రాసిన కథనాలు అటువంటివే. కుల ప్రతిపాదకన ఖైదీలకు ఇచ్చే పనులు, ఉదాహరణకు స్కెడ్యూల్ కులాలకు చెందిన ఖైదీలకు క్లీనింగ్ పనులు అప్పచెప్పటం వంటివి. వారి స్కిల్ ఆధారంగా కాకుండా కులాన్ని బట్టి ఖైదీల పని విభజన ఉంటుంది. ఈ విపక్షలతో పాటు వారి హక్కులు, ఇంకా ఇతం కీలక విషయాలను ఆమె వెలుగులోకి తీసుకొచ్చారు. దాంతో రాజస్థాన్ హైకోర్టు ఈ కేసును సుమోటుగా తీసుకొని రాష్ట్రంలో జైళ్ల రూల్స్ను మార్చాలని ఆదేశించింది. అయితే జైళ్ల నిర్వహణ రాష్ట్రాల పరిధిలోని అంశం కాబట్టి ఇతర రాష్ట్రాలలో పరిస్థితి మారలేదు. దాంతో లాయర్ దిశా వాడేకర్తో కలిసి సుకన్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కుల విపక్షన ప్రోత్సహించే జైళ్ల రూల్స్ను రాజ్యాంగం విరుద్ధమని ఈ నెల 3న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ రూల్స్ను సవరించాలని ఆదేశించింది. అంతేకాకుండా ఖైదీల పట్ల విపక్షను రూపుమాపేందుకు ప్రత్యేక ఆదేశాలు కూడా జారీ చేసింది. జర్నలిస్టు సుకన్య శాంతను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రశంసించారు. ఖైదీలు జైల్లో ఎక్కడ ఉండాలి, ఎక్కడ నిద్రపోవాలి, ఇలాంటి నియమాలు, రూల్స్ ఖైదీలకు చెప్పడం లేదు. అందుకే వారి హక్కుల గురించి వారికి తెలియడం లేదు. సుకన్య శాంత పలు రాష్ట్రాల జైళ్ల రూల్స్కు సంబంధించిన సమాచారం సేకరించి అధ్యయనం చేశారు. అప్పుడు ఆమెకు జైల్లో ఖైదీల కుల ప్రస్తావన గురించి తెలిసిందే. వారి కులాన్ని బట్టి ఖైదీలు ఏ పని చేయాలో జైల్లో రూల్స్లో ఉంది. అలాగే జైల్లో కుల విపక్షన ఉందో లేదో తెలుసుకోవడానికి కొందరు ఖైదీలతో మాట్లాడారు ఆమె. ఇక తమిళనాడులోని జైల్లో కులపరమైన విభజనను అక్కడి హైకోర్టు చట్టబద్ధం చేసింది. దీనిని ఆమె సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అటువంటి విపక్ష రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది. కుల ప్రతిపాదికన, పని కేటాయింపు, ఖైదీలను వేరు చేయడం వంటి రూల్స్ అన్నిటినీ కొట్టివేసింది. ఆ ఉత్తర్వుల అమలుపై 3 నెలల్లోగా నివేదిక సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ఆదేశాలను పాటిస్తున్నారో లేదో స్వయంగా వెళ్లి పరిశీలించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో గెలిచిన మహారాష్ట్ర మహిళలు సుకన్య శాంత, దిశా వాడేకర్ నిజంగా అభినందనీయులు.